మారిందనడానికి మారిందనడానికి చదువుతో పోరాడు చదువుతో పోరాడు అధ్యయనం పోరాటం మా లక్ష్యం అధ్యయనం పోరాటం మా లక్ష్యం విడుదల చేయాలి పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు వెంటనే జయప్రదం నేను చేస్తున్న ఫీజు దీక్షను జయప్రదం నేను చేస్తున్న ఫీజు దీక్షను ఇండిపెండెంట్ డెమోక్రసీ సోషలిజం జిందాబాద్ 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 ఇండిపెండెంట్ డెమోక్రసీ సోషలిజం జిందాబాద్ 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 జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష ఏర్పడినది. మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ పేమెంట్ విడుదల అని చెప్పేసి ఈ రోజు ఫీజు దీక్ష చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 8,000 పైగా పెండింగ్ లో స్కాలర్షిప్ ఉంది. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు. ఆయనకు ఢిల్లీ వెళ్ళడానికి సమయం ఉంటుంది, కానీ ఈరోజు ఎడ్యుకేషన్ పైన సమీక్ష చేయడానికి ఆయనకు సమయం దొరకట్లేదు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు అక్కడక్కడ ఫ్లెక్సీలు చూస్తా ఉన్నాం, తెలంగాణ నెంబర్ 1 రేజింగ్ అని చెప్పేసి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా రేజింగ్ 1 లో ఉంది. ఈరోజు అనేక మంది విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రోడ్లపైకి వస్తున్నారు, దానిలో నెంబర్ 1 రేజింగ్ గా. ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు సంక్షేమ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది విద్యార్థులు అనారోగ్య పాలవుతున్న దానిలో నెంబర్ 1 రీజింగ్ గా. ఈరోజు అనేక సమస్యలు ఏర్పడుతూ ఉన్న దానిలో నెంబర్ 1 రీజింగ్ అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెల్లాలేస్తే ముఖ్యమంత్రి ఒకటే అంటున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అప్లాపాలైంది, ఖజానా లేదని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోతే ఈరోజు అందాల పోటీలు పెట్టి 200 కోట్ల పైగా ఎట్లా ఖర్చు పెట్టారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఖజానా లేకపోతే ఈరోజు అందాల పోటీలో పాల్గొన్న వారికి 1 లక్ష రూపాయలు భోజన ఖర్చు ఎలా పెట్టారు? ఈరోజు ప్రభుత్వ విద్యా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారు, కానీ ఈరోజు అందాల పోటీలో పాల్గొన్న వారికి 1 లక్ష రూపాయలు ఖర్చు ఎలా పెట్టారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖజానా లేకపోతే ఈరోజు షేర్ ఆటో అధ్మనంగా తెల్లారులేస్తే మీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు హెలికాప్టర్లు అద్దెకు తెచ్చుకొని మరి ఎలా తిరుగుతా ఉన్నారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ పేమెంట్ విడుదల చేయకపోతే ఉద్యమాలు ఉద్వేగం లేస్తాయని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మామిడాల రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఫీజు దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 8,158 కోట్ల పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ తక్షణమే రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు, అదేవిధంగా బలహీన వర్గాల పిల్లలను ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తా ఉంటాం. ఇంతవరకు అకాడమిక్ ప్రారంభమైన ఎక్కడేసిన గొంగడి అక్కడే మాదిరిగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో కానీ ప్రభుత్వ స్కూళ్లలో కానీ చాలా రకాల సమస్యలు ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు రాష్ట్ర ఎవరైతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడానికి దీనికి ముఖ్య కారణమని మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ని నియమించేంత వరకు ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు ఆగమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చూస్తా ఉన్నట్టయితే అకాడమిక్ ప్రారంభమైన కానీ ఇంతవరకు ఉన్నతాధికారులు ఏ ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఏ ఒక ఇన్స్టిట్యూట్ లో సందర్శించి సమస్యలు తెలుసుకునే సందర్భం ఈ ఇయర్ మనం నోచుకోలేకపోతా ఉన్నాం. దీన్ని ముఖ్యంగా మేము చాలా వరకు బచ్చన్పేటలో, రఘునాథ్పల్లిలో, అదేవిధంగా అటు స్టేషన్ కన్పూర్, ఇటు దేవరపుల సైడ్ మేము హాస్టళ్లలో సందర్శించిన ఏళ్లలో అనేకమైన సమస్యలు, వార్డెన్లు అక్కడ ఉండే సమయపాలన పాటించకపోవడం, ఇలాంటి చాలా ధోరణి మా దృష్టికి రావడం జరుగుతా ఉంది. మరి ఉన్నతాధికారులు ఏం చేస్తా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లేదా ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే ఉన్నతాధికారుల నిర్లక్ష్యమా అని ఎస్ఎఫ్ఐగా మేము మండిపడతా ఉన్నాం. తక్షణమే ఇలాంటి ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించని ఏడలా అయితే మేము సెక్రటరీ ముట్టడించి, అదేవిధంగా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమించేంత వరకు మేము ఆ గేట్ ముందు నుంచి లేవకుండా ధర్నాను అలాగనే చేస్తామని, మేము భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్తామని ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఏవైతే ఉన్నాయో బకాయిలలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఒక్కొక్క విద్యార్థికి 46,000 నుండి 50,000 మధ్య అమౌంట్ కేటాయించాలి. ఎందుకంటే అక్కడ రెసిడెన్షియల్ అదేవిధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తా ఉన్నారు. మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద మీరు ఇంతవరకు
ఒక్క స్కూల్ కూడా మీరు సగం బడ్జెట్ కూడా మీరు ఈ రాష్ట్రంలో మీరు పంపిణీ చేయలేదు. అదే అకాడమిక్ ఇన్ని రోజులు అవుతున్నా వాళ్ళకు కూడా దగ్గర 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా బకాయిలు విడుదల చేయకుండా వాళ్ళు ప్రైమరీ విద్యార్థి ఎలా మీరు విద్యను అభ్యసించి ప్రైవేట్ యాజమాన్యాలు అభ్యసిస్తాయి. ఇప్పటికే చాలా వరకు డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలో చేతులు ఎత్తేసి మరి ఇక్కడ మీరు బకాయిలు మాకు విడుదల చేయలేదు, మేము అప్పులు తెచ్చి వడ్డీలు కట్టి ఎడ్యుకేషన్ అందిస్తా ఉన్నామని మాట్లాడుతా ఉన్నారు. మరి అటు మన బలహీన వర్గాల పిల్లల దగ్గర నుండి అనేకంగా మేము ఏమంటారు ఫీజులు వసూలు చేసి సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు. మరి పీజీ ఎంట్రన్స్ రాసుకోవాలి, పీజీ రిజల్ట్ వస్తూ ఉంటది. మరి హైయర్ ఎడ్యుకేషన్ కి ఏ విధంగా వెళ్తారు సర్టిఫికెట్ లేకుండా? మరి ఇక్కడ కాలేజీలకు వెళ్తేనేమో మీరు స్కాలర్షిప్ రాలేదు, మీకు సర్టిఫికెట్లు ఇవ్వడం అని కాలేజ్ స్పష్టత ఇస్తా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కనబడతలేదా అని మేము మండిపడతా ఉన్నాం. తక్షణమే మీరు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ విడుదల చేయకపోతే మాత్రం ఇంతటితో ఈ ఉద్యమం ఆగదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పొదల రావుకుమార్, నేను ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి ఫీజు దీక్షను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. గత 6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి ఎలా ఉందంటే విద్యాశాఖకు మంత్రి లేడు. ప్రస్తుతం మద్యానికి కూడా మంత్రిని ఏర్పాటు చేసిండు కానీ ముఖ్యమంత్రి విద్యాశాఖకు మంత్రిని నియమించలే. అనవసరమైన వాటికి ఖర్చులు చేసుకుంటూ రీసెంట్ గా ఒకటి చేశాడు, మన మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పెట్టుబడులు పెరుగుతాయి, మనకు ప్రత్యేకంగా రాష్ట్రానికి గుర్తింపు దక్కుతుంది అని చెప్పి మరి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. మరి పెట్టుబడులు పెరిగితే మన పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ బకాయిలను మీరు వెంటనే రిలీజ్ చేయాలి కదా. అంటే విద్యాశాఖకు మంత్రిని నియమించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు విద్యాశాఖను మెయింటైన్ చేసే కెపాసిటీ లేదా? మేము ముఖ్యమంత్రిని సూటిగా అడిగే ప్రశ్న ఒకటే, కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు విద్యాశాఖను మెయింటైన్ చేసే కెపాసిటీ లేదా? అలా లేదు అని చెప్తే మేము విద్యాశాఖ మంత్రిని మరి మీరు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, విద్యాశాఖకు ఎలాంటి నిధులు కేటాయించాలి, విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు ఏంటి అనే ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? సమస్యల పరిష్కారం కోసం మేము నిరంతరం ఉద్యమాలను, పోరాటాలను, ధర్నాలను, రాస్తారోకాలను నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీల్లో నిరంతర సమస్యలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మేము ఇట్లా వెళ్తే సమస్యలే మాకు స్వాగతం పలుకుతున్నాయి. అట్లాంటి సమస్యలను మేము అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతున్నా. అలాంటి సమస్యల పరిష్కారానికి మాత్రం రావట్లేదు. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే మీరు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మీరు రిలీజ్ చేయకపోతే మేము సెక్రటరియట్ ముట్టడి కూడా వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు సుమా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వారు ఈ రోజు జనగామలో నిర్వహిస్తున్న ఫీజు దీక్షకు ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున, అధ్యాపకుల తరఫున, విద్యార్థుల తరఫున మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం స్కాలర్షిప్ చెల్లించడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు. ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మా పైన పూర్తి స్థాయిలో నిర్లక్ష్యాన్ని, విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఈ కళాశాలలన్నీ కూడా చిన్న కళాశాలలు, ఎవరో కోట్లతో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కళాశాలలు కాదు, అందరం ప్రైవేట్ వాళ్ళము పెట్టుకున్న చిన్న కళాశాలలు. ఈ కళాశాలల వైపు మీరు ఇంత కక్షతో చూడడం సరికాదు. మీరు ఇప్పటికైనా మాపై దయదలిచి వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.